మన ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎట్లుందంటే ఆడున్నోళ్ళకి తెలుస్తుంది. దానికి తోడు పొగ మంచు అయ్యే వరకు ఎదురుగా నిలిచిన మనిషి కూడా కనబడతలేడు. దునియాలనే కలుషితమైన గాలున్న నగరాలల్లా మన ఢిల్లీ కూడా ముందు వరుసలున్నది. ఢిల్లీ కాదు, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కూడా గదే పరిస్థితి ఉంది. గాలి కాలుష్యంతో మన ఢిల్లీ లెక్కనే థాయిలాండ్ కూడా గాయ అవుతున్నది. ఆడ కూడా పొగలు గమ్మి పీల్చుకోనీకే మంచి గాలి లేక మొసదీస్తున్నారట జనం. ఇట్లయితే ఎట్లరో గాలి ఆడక మనుషులు చచ్చేటట్టున్నారని థాయిలాండ్ ప్రధాని పెటోంగ్ట్రాన్ మేడం వారం రోజులు బ్యాంకాక్లో ఉచిత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెడుతున్నామని చెప్పుకొచ్చింది. మన తాన పుక్కిడి బస్సులు పెట్టలేదా? గట్లనే ఆడ కూడా జనం ఆర్టీసీ బస్సులు ఉచితంగానే ఎక్కి 7 గంటే అడిగి పోవచ్చు అన్నట్టు. సిటీలో మెట్రోలు, బస్సులు, రైలు ఎక్కి పబ్లిక్ టికెట్ లేకుండా పోవచ్చు అని చెప్పింది. ఇక ఇట్లా చేస్తే సొంతంగా బండ్లు తీసేటోళ్ళు తక్కువ అవుతారు. దాంతో గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టు కొద్దో గొప్ప గాలి కాలుష్యం తగ్గిపోతుందని ఇగురం చేసి ఈ ఉచిత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫర్ పెట్టిందట మేడం. అట్లనే ఇప్పటికే బ్యాంకాక్లో 350 బళ్ళకు సెలవులు ఇచ్చి పడేసిరట. ఆఫీసులలో కొలువులు చేసేటోళ్ళకేమో కోవిడ్ టైం లెక్కనే పోరి మీరంతా మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్లే చేసుకోరి, ఎవరి ఇళ్ళలో వాళ్ళే తలుపులు వేసుకొని పనులు చేసుకోరని చెప్పారు సర్కారు వాళ్ళు. అగో మరి పబ్లిక్ రవాణా ఫ్రీ అన్నారు కదా అని బ్యాంకాక్ నుంచి ఇండియాకు విమానంలో వస్తే కూడా ఫ్రీయేనా అని అడిగారు. ఏంలే ఇక విమానం కంపెనీ వాళ్ళు వద్దులేరు చెప్తే మంచిగుండదు. ఇక ఆ ముచ్చట ఉంచితే చూడురి, దునియా దేశాలల్లో అభివృద్ధి పేరుతోటి ప్రకృతిని మనం నాశనం పట్టిస్తే ప్రకృతి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇట్లుంటున్నది. ఇక మన హైదరాబాద్ అసొంటి నగరాలలో కూడా ఎయిర్ పొల్యూషన్ ఏం తక్కువ లేదు. కళ్ళ ముంగట ఢిల్లీ, బ్యాంకాక్ల పరిస్థితి చూసన్న ప్రభుత్వాలు సోయికి రాకుంటే మున్ముందు తరం వాళ్ళు అంతరిక్షంలోకి పోయిన ఆస్ట్రోనాట్ల లెక్కనే ఆక్సిజన్ గాలి బుడ్డీలను ఈపుకు తలిగించుకొని తిరగవలసి ఉంటుంది.